Hi, hello friends, this is Raki and welcome back to our RK Educational YouTube channel. Friends, in this video will useful for purpose of MBA and MBA students. So in this video MBA syllabus first to fourth semester, first sem to fourth sem. సో ఫైనల్ సెమ్ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి ఎంబీఏ స్టూడెంట్స్కి పక్కాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎంబీఏ స్టూడెంట్స్ ఎవరు ఈ వీడియో చూస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్, అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎంబీఏ స్టూడెంట్స్ కొత్తగా కాలేజెస్కి స్టార్ట్ అయిపోయారు. సో స్టార్టింగ్లో సిలబస్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. కొంతమంది ఫస్ట్ సెమ్ చదువుకుంటానే సెకండ్ సెమ్ సిలబస్ గురించి సెర్చ్ చేస్తుంటారు. సో అలాగే ఇబ్బంది లేకుండా ఈ పీడిఎఫ్లో ఫస్ట్ టు ఫైనల్ సెమ్ వరకు ఎంబీఏ సిలబస్ అనేది ఉంది. సో మీరు ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా, లైక్ ఫినాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఎనీ స్పెషలైజేషన్ మీరు తీసుకున్న ప్రతి ఒక్క స్పెషలైజేషన్కి రిలేటెడ్ సిలబస్ డీటెయిల్గా అయితే ఉంది. నేను చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసరికి ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ అనమాట. ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ టు ఫైనల్ సెమ్ వరకు సిలబస్. సో మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని చెప్పేసి ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంబీఏ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో ఎంబీఏకి రిలేటెడ్ ఫస్ట్ టు ఫోర్త్ సెమ్ వరకు మీకు ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోర్స్ కోడ్, టైటిల్ ఆఫ్ కోర్సు, నెక్స్ట్ ఇది కోర్సు కోడ్ అనమాట ఇదంతా. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫైనల్ ఫోర్త్ ఇయర్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఫోర్త్ ఇయర్లో ఫినాన్స్ స్టూడెంట్స్ అయితే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి, మార్కెటింగ్ స్టూడెంట్స్ అయితే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇలాగా మీరు హెచ్ఆర్ రిలేటెడ్ అయితే ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇలాగా మీరైతే చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది సెకండ్ ఇయర్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇలాగుంటుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఇయర్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నథింగ్ బట్ ఫస్ట్ సెమ్ అనమాట. సెకండ్ ఇయర్ నథింగ్ బట్ సెకండ్ సెమ్. సో థర్డ్ ఇయర్ నథింగ్ బట్ థర్డ్ సెమ్ మీరు స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటారు. సో థర్డ్ సెమ్లో ఈ సిలబస్ మీరు హెచ్ఆర్ చూస్ చేసుకుంటే ఇది మార్కెటింగ్ అండ్ ఫినాన్స్కి రిలేటెడ్ ఈ సిలబస్ అనమాట. ఇంకా మీకు కంటెంట్స్ డెప్త్లో కావాలి అంటే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడుకుంటే మనం, సో ఫస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ బిహేవియర్ అనేది ఒక కంటెంట్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. సో దాని గురించి మనం డెప్త్లో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి. సో మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ బిహేవియర్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ చూడండి. సో ప్రతి సబ్జెక్ట్కి ఈచ్ సబ్జెక్ట్కి 5 కాన్సెప్ట్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఈ 5 యూనిట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా ఫస్ట్ సెమ్ గురించి చెప్తున్నాను నేను. సో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఫర్ మేనేజ్మెంట్ డిసిషన్స్. సో దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ఉన్నాయి 5 యూనిట్స్. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. సో ఇదంతా ఫస్ట్ సెమ్ గురించి. ఇది బిజినెస్ ఎన్రాల్మెంట్. ఈ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే 5 యూనిట్స్. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. సో ఇలాగే ఇదంతా ఫస్ట్ సెమ్ అనమాట. మీరు ఈ పీడిఎఫ్ని చెక్ చేసుకుంటే ఫస్ట్ సెమ్లో ఏ సిలబస్ ఉన్నది, సెకండ్ సెమ్లో ఏ సిలబస్ ఉన్నది, ఫైనల్ సెమ్లో ఏ సిలబస్ ఉన్నది. సో మీరు ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్పెషలైజేషన్కి రిలేటెడ్ సిలబస్ ఏమున్నది, మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చదువుకోవాలి, అలాంటిది ఇందులో డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. మీరు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం లింక్, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ని మీరు యూస్ఫుల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.